తెలంగాణలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాలకు సంబంధించి అధ్యాపకులు తమ ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించాలంటూ కూడా ఈరోజు ధర్నా చౌక్ వేదికనైతే ధర్నానైతే చేపట్టారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధాన డిమాండ్ రెగ్యులరైజేషన్. అంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల యొక్క గత 2 దశాబ్దాలుగా పైన పనిచేస్తున్నారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. ప్రధాన డిమాండ్ ఏంటంటే వన్ డే బ్రేక్ మాత్రమే. అంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసిన గతంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, జేఎల్ఎన్ కానీ, డిఎల్ఎన్ కానీ ఒకవైపు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ విశ్వవిద్యాలయ లెక్చరర్లను మాత్రం చిన్న చూపు చూస్తూ వాళ్ళను రెగ్యులరైజ్ చేయకుండా రోడ్డు మీద పడివేయడం జరిగింది. అందుకే ఈ పోరుబాటు ఇవాళ మహాధర్నా చేయడము జరుగుతుంది. అంటే ఇవాళ జీవో 21 అన్నది అది హానికరంగా ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల యొక్క హాని ఉంది, వాళ్ళకు నష్టం పోయే అవకాశం ఉంది. కాబట్టి జీవో నెంబర్ 21ని రద్దు చేయాలంటూ, తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్లు పనిచేస్తున్న యొక్క పోస్టులను కాంట్రాక్ట్ లెక్చరర్లకే కేటాయిస్తూ వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదా అబ్జార్ప్షన్ ఇస్తూ అట్లీస్ట్ రెగ్యులరైజ్ చేయడం లేదా స్కేల్ కానీ పే స్కేల్ కానీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తాం. సాలరీస్ అన్న ఇన్ టైంలో వస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంది ప్రభుత్వ సంస్థల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తుంది. 1వ తారీఖు జీతాలంటే ఇలా కాంట్రాక్ట్ బడ్జెట్ వాళ్ళకి వస్తున్నాయి, కానీ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు మాత్రం ఇంతవరకు నిజాం కాలేజీలో 2 నెలలు 3 నెలలు అయినా ఇంతవరకు శాలరీలు అని ఉన్నది. అంటే బడ్జెట్ యొక్క ప్రభావం కూడా ఉన్నది. అంటే ప్రభుత్వం గతంలో ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, అందరికీ మేము అప్పీల్ చేయడం జరిగింది. గతంలో కొంతమంది గౌరవ ముఖ్యమంత్రులను కలిసి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ముందందు ఉన్న మాకు ఇవాళ తెలంగాణ ఉద్యమమే కావచ్చు, పాఠాలు చెప్పట్లో కావచ్చు, సమానమైన యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటూ, సమానమైన ఎంఎస్సీ పిహెచ్డీలు ఉంటూ, సమానమైన వర్క్, సమాన పనికి సమాన వేతనం అని ఇవాళ గౌరవ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ, జడ్జిమెంట్ని ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ మాకు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయము. తర్వాత ఇవాళ విశ్వవిద్యాలయాలు అన్నవి 70% పైగా అడ్మినిస్ట్రేషన్ పోస్టులలో మేమే అంటే కాంట్రాక్ట్ లెక్చరర్లు చేయడం జరుగుతుంది విశ్వవిద్యాలయంలో. అంటే ఎన్సీసీ కావచ్చు, హాస్టల్ వార్డెన్లు కావచ్చు, ఎగ్జామ్ బ్రాంచ్లలో కావచ్చు, ఎగ్జామ్ యొక్క ప్రిన్సిపల్గా, కొన్ని చోట్ల డీన్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా కూడా పనిచేయడం జరుగుతుంది. అంటే న్యాక్ వర్క్లో కూడా పనిచేసి గ్రేడ్లు సాధించడం. అంటే మా విద్యార్థులే కొంతమంది ప్రిన్సిపల్గా కూడా గౌరవం జరుగుతుంది. ప్రైవేట్ యొక్క సర్వీసులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఇలా సర్వీసులు క్యాలిక్యులేషన్ చేస్తూ అసోసియేట్లుగా చేస్తున్నారు. కానీ ఇక్కడ మా సర్వీసులు మాత్రము 0 సర్వీస్గానే మేము 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే మిగిలిపోతున్నాం. అంటే వాస్తవంగా మాతో పనిచేసిన వాళ్ళు అసోసియేట్లు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్గా మారారు. కానీ మాకు మాత్రం సర్వీస్ 0 సర్వీస్గానే మిగిలిపోతుంది. అందుకే ఇవాళ అడ్మినిస్ట్రేషన్ అంటే మా జాబ్లు కాకుండా అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు ఇవాళ రాజీనామా చేస్తూ, ఇకనైనా ఇంతకాలం ఇన్ని ప్రభుత్వాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి రెగ్యులరైజ్ చేస్తాం అన్నారు, కానీ ఇంతవరకు చేయకపోవడంతో మేము ఇలా ధర్నాలు కావచ్చు, పోరుబాట పట్టడము జరిగింది. అంటే మమ్మల్ని శాంతియుతంగా పోరాటం చేస్తున్న మమ్మలను మహిళా టీచర్లను చూడకుండా పాశవికంగా అక్రమంగా అరెస్ట్ చేయటము జరిగింది. మేము శాంతియుతంగా ఒక చట్టానికి అనుగుణంగా మేము శాంతియుతంగా చట్టానికి లోబడి మేము ఒక వినతి పత్రం ఇవ్వబోతే అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మహిళా టీచర్లను చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేసిర్రు. దీన్ని ప్రభుత్వానికి వెంటనే మేము విన్నపం చేస్తున్నాము. మాకు వెంటనే మేము విద్య చెప్పేవాళ్ళం, సమాజాన్ని ఒక అత్యున్నత మార్గంలో తీర్చిదిద్దే వాళ్ళం. కాబట్టి మాకు ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మేము శాంతియుత మార్గంలో మాకు చెందే రెగ్యులరైజ్ అయ్యే వరకు లేదా స్కేల్ వచ్చే వరకు మేము శాంతియుతంగా పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని మా యొక్క ఆవేదనను గమనించి విశ్వవిద్యాలయంలో పనిచేసిన అందరినీ కాంట్రాక్ట్ లెక్చరర్ రెగ్యులరైజ్ ఆఖరి స్కేల్గానే ఇచ్చి మా మిగతా పోస్టులకు పోవాలని మేము కోరుచున్నాం. ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్తుంది. మరోపక్క మీరంతా కూడా ఏదైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా సమ్మెకు దిగుతున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం మీద ధర్నా చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? గత 25-30 సంవత్సరాల నుంచి అనేకమైన మాకు ఉన్నతమైన క్వాలిఫికేషన్స్ ఉండి కూడా మేము ఇలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేయడం మాత్రం చాలా సిగ్గుసేటు. యూనివర్సిటీ అధికారులు కానీ ప్రభుత్వాలు కూడా యూనివర్సిటీస్ను పట్టించుకోవట్లేదు. ఏదో వాళ్ళు మీడియా ముందు చెప్పటమో లేకపోతే మాత్రం వాళ్ళు చేసే ప్రగల్భాల మాటలే కానీ యూనివర్సిటీ ఉన్నత విద్య మాత్రం అస్తవ్యస్తమైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మొదలైంది, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇంకొక 2-3 నెలల్లో 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ ప్రభుత్వం కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ పైన వాళ్ళు ఏమాత్రము శ్రద్ధ చూపించకపోవటం మాత్రం చాలా శోచనీయము. ఆ
విధంగా మాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి పిహెచ్డీలు ఉన్నాయి, పిఈడిఎఫ్లు ఉన్నాయి, ఆల్ పబ్లికేషన్స్ ఉన్నాయి. వీటి వల్లనే యూనివర్సిటీస్కి ర్యాంకులు వస్తున్నాయంటే ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఓన్లీ 200 మంది ఉస్మానియా యూనివర్సిటీలో చూసుకుంటే అందులో 234 మందే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ రెగ్యులర్ ఎంప్లాయీస్లో కూడా చాలా మంది అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళంతా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్సే ఉన్నారు. వీళ్ళతో పాటు అనేకమైన కానీ మనకి ఏవైతే గ్రేడ్స్ ఉన్నాయో న్యాక్ కానీ, ఏఐసిటీ కానీ, యూజీ ఇలాంటి అన్నిటికీ మాత్రము ఇక్కడ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్న వాళ్ళపైనే పడుతుంది, భారం అంతా వాళ్ళపైనే పడుతుంది. ఇక్కడ వచ్చే గ్రేడ్స్ కూడా వాళ్ళ వర్క్ తోటి, వాళ్ళ హార్డ్ వర్క్ తోటే వస్తున్నది. ఓకే, రెగ్యులరైజేషన్ చేయకపోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు? రెగ్యులరైజ్ చేయకపోవడం వల్ల మేము అన్నిటికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏమైనా కావాలంటే కానీ అన్ని రకాలుగానే పిహెచ్డి గైడ్షిప్ లేదు. తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇప్పుడు డిఆర్డిఓ కానీ, తర్వాత మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, ఇంకా వేరే ఏవైనా టెక్నికల్ బోర్డులో కానీ మమ్మల్ని తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇన్ని ఉన్నతమైన క్వాలిఫికేషన్స్ ఉండి కూడా మేము ఏ దానికి పనిరాడు, జస్ట్ మేము ఇంత క్వాలిఫై ఉండి కూడా అడ్డ మీద లేబర్ మాదిరి అయిపోయినాం. జస్ట్ మా సర్వీస్ యూజ్ చేసుకుంటున్నాం కానీ మమ్మల్ని ఎక్కడ యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తుంది ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖున జీతాలు వేస్తున్నాం అని చెప్తున్నది. మరి మీకు అట్లాంటి పరిస్థితులు ఏమన్నా? ఎందుకంటే మీరు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంటారు కదా. 1వ తారీఖు కాదు 10వ తారీఖు వరకు ఉద్యోగాలు ఏం రావట్లేదు, జీతాలు పడలేదు. వాళ్ళు అలా చెప్తున్నారు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా పడలేదు. వాస్తవంగా అది అందరికీ తెలిసిన సత్యమేను. ఇప్పుడు కూడా అంతే 1వ తారీఖు రోజు మాత్రం పడలేదు. అది నిజం కాదు. ఇప్పుడు నిరసన తెలిపేటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. మహిళా ఉపాధ్యాయులను చూడకుండా కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు అంటున్నారు. వాస్తవమైనది అరెస్ట్ను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాత్రం చేయటం చాలా దారుణం. ఇక్కడ వస్తున్న వాళ్ళంతా ఇంటలెక్చువల్స్, ఉన్నతమైన క్వాలిఫికేషన్స్ ఉండి వాళ్ళు ఏదో విద్యార్థులు లేకపోతే సంఘ విద్రోహ శక్తులు కాదు. వీళ్ళు క్లాస్ రూమ్లో ఉండి పాఠాలు చెప్పే వాళ్ళను, వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్ను వాళ్ళు పోయి హైయర్ ఎడ్యుకేషన్ ముందు వాళ్ళు తమ నిరసనను ప్రదర్శన చేయడానికి పోతుంటే వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఏమొస్తారో వచ్చిన సేపటికి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తారు. రిప్రజెంటేషన్ మీకు సాధ్యమైతే చేయండి, లేకపోతే అక్కర్లేదు. కానీ అరెస్ట్ చేయడం మాత్రం చాలా దారుణం. ఆ రోజు చాలా మంది దగ్గర 300 మంది లేడీ ఉపాధ్యాయులను తీసుకెళ్లి వేరే వేరే పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి కనీసం లంచ్ కూడా ప్రొవైడ్ చేయకుండా దారుణంగా హింసించడం, దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ డిమాండ్స్ మీద ఇటు ఉన్నతాధికారులను కానీ లేకుంటే గవర్నమెంట్ని కానీ కలిసే ప్రయత్నం ఏమైనా చేసిరా? కలిసే వాళ్ళు ఎలాంటి సమాధానం ఇచ్చారు? గతంలో అందరినీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కలిసినాము. తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు, మంత్రులను కూడా కలిసినాము, ఎమ్మెల్యేలను కలిసినాము. తర్వాత మన విద్యాశాఖకు సంబంధించిన సెక్రటరీస్ అందరినీ కలిసినాము. వాళ్ళు అవుతుంది అని చెప్తున్నారు. లాస్ట్కు జీవో 21 రూపంలో తీసుకొచ్చి మా మా పైన దారుణంగా జీవో 21 రుద్దుతున్నారు. ఓకే, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఎందుకంటే మీరంతా అధ్యాపకులు కూడా రెగ్యులరైజ్ చేయాలంటున్నారు, మరోపక్క జీతాలు రావట్లేదు అంటున్నారు. ఎట్లా చెప్తారు అంటే? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మార్పుతోటి వచ్చిందని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు వచ్చినా ఉన్న వాళ్ళందరినీ యథావిధిగా రెగ్యులరైజ్ చేయాలి, వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలి. వీళ్ళంతా ఉన్న వాళ్ళైతే ఏవైతే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళంతా తెలంగాణ ఉద్యోగం కోసం చాలా తీవ్రంగా పనిచేశారు. కానీ కనీసం వాళ్ళకు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినందుకు ఒక్క ఇంక్రిమెంట్ కూడా రాలేదు. ఓన్లీ అందరికీ వచ్చినాయి, అన్ని రకాల ఉద్యోగస్తులకు వచ్చినాయి. కానీ యూనివర్సిటీలలో పనిచేస్తున్న 12 యూనివర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి మాత్రం ఇంతవరకు ఎలాంటి లాభం చేకూరలేదు. కాబట్టి అంటే 12 సంబంధించి ఏదైతే యూనివర్సిటీలు ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా నెలకొన్నాయా? డెవలప్మెంట్ చేస్తారనే పేరుకు కాదు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి అన్ని వనరులు చేకూర్చాలి. మోరోవర్ టీచర్స్ ఉండాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. యూనివర్సిటీస్ అనేది రీసెర్చ్ ఓరియంటెడ్ కాబట్టి వాటికి అనుగుణమైన అన్ని సౌకర్యాలు కల్పించినంత మాత్రానే యూనివర్సిటీస్ డెవలప్ అవుతాయి. కానీ ఏదో పేరుకు మాత్రం యూనివర్సిటీస్ డెవలప్ అవుతున్నది మాత్రం నిజం కాదు. ఓకే, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవో 20 వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? జీవో 21 లాస్ట్ 10 days బ్యాక్ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది, తెలంగాణ గవర్నమెంట్. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము యూనివర్సిటీస్, తెలంగాణలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ మేము స్టార్ట్ చేయబోతున్నాము అని దాని యొక్క మెయిన్ ఉద్దేశం. సో దీనితోటి కాంట్రాక్టు ఉద్యోగస్తులు కంగారు అనేది మొదలైంది. కారణం ఏంటంటే ఇప్పుడు రిక్రూట్మెంట్ స్టార్ట్ అయితే 1200 మంది మేము పనిచేస్తున్నాం 12 యూనివర్సిటీస్లో. రిక్రూట్మెంట్ జరిగినట్లయితే మా ఉద్యోగాలు పోవడం జరుగుతూ ఉంటుంది. మేము యూనివర్సిటీస్లో 10, 15, 20 సంవత్సరాల నుంచి పనిచేయడం జరిగింది. టీచింగ్ చేస్తున్నాం, తర్వాత డిఫరెంట్ హెడ్స్ పొజిషన్స్లో ఉన్నాము. యూనివర్సిటీలో వివిధ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ మేము హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేయడం వలన మా ఉద్యోగాలు పోవడంతో అది ఎంతవరకు యూనివర్సిటీస్ని ఇన్ని రోజులు మా బుధస్కంధాల మీద మేము తీసుకొని ముందుకు రావడం జరిగింది. హై క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మాకు. పీజీ, సెట్, నెట్, పిహెచ్డి కంప్లీట్ అయి ఉన్నాం. 10 years, 15 years, 20 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నేషనల్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉన్నాయి. వివిధ సెమినార్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది కన్వీనర్స్గా. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే అబ్రాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది.
అయితే ఇప్పుడు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ని గత ప్రభుత్వం చేసింది సార్. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేయడం జరిగింది గత ప్రభుత్వం. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కూడా యూజీసీ నామ్స్ కిందకే వస్తాయి. మళ్ళీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసినప్పుడు యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి కారణం ఏంటి? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడ వీసీల వ్యవస్థ లేదు. డైరెక్ట్గా ప్రభుత్వము, తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిగ్రీ కాలేజ్కి అయినా సరే కమిషనర్ ఉంటాడు. ఇక్కడ ఏమైపోయిందంటే మాకు మా ప్రభుత్వానికి మధ్యలో వీసీల వ్యవస్థ ఉంది. ఈ వీసీలు ఏంటి, రిక్రూట్మెంట్ స్టార్ట్గా చేసుకుంటే వాళ్ళు పోస్టులు అమ్ముకోవచ్చు అనేది మెయిన్ ఉద్దేశం. ఒక టాక్ ఏంటండి, ఒక పోస్టుకి 50 లక్షల నుంచి ₹1 కోటి అమ్ముకోవాలనేటువంటి ఒక టాక్. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు ప్రభుత్వానికి, అంత రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఏమని, కాంట్రాక్ట్ వీళ్ళు పనిచేయరు, వీళ్ళ క్వాలిఫికేషన్స్ లేవు, కాబట్టి రిక్రూట్మెంట్ చేద్దాం సార్ అంటారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తే బయటికి వెళ్ళి ఎవరు రారు సార్, అంతా మాకున్న క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే వస్తారు అందరూ. ఇస్తున్నారు మీ పట్ల రాంగ్ ఫీడ్ ఎవరు ఇస్తున్నారు అనుకో మేము అనుకుంటున్నాము, మాకు మధ్యలో ఉన్నటువంటి వీసీలు లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ వీళ్ళే వాళ్ళకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఎందుకు అంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, రిక్రూట్మెంట్ జరగడంతో వాళ్ళకి ఏదో కొంచెం వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అనేది చిన్న పిల్లోడికైనా అడిగితే తెలుస్తుంది. అదే మళ్ళీ జేఎల్స్కి డిఎల్స్కి రెగ్యులరైజ్ చేశారు, అక్కడ ఈ వ్యవస్థ లేదు కదా. ఇక్కడ ఈ మధ్యలో మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వ్యవస్థ వీళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ప్రభుత్వానికి పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం చెప్తారు, సీఎంకి కానీ లేదా మినిస్టర్ కానీ లీగల్ ఇష్యూస్ వస్తాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళకి తెలియక సరే చూసుకోండి అని చెప్తారు. లీగల్ ఇష్యూస్ లేవు, టెక్నికల్ ఇష్యూస్ లేవు సార్. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని. కొత్త రిక్రూట్మెంట్ వచ్చి కొత్త వాళ్ళంతా జాయిన్ అయితే మీ జాబ్స్ ఉంటాయా లేకపోతే వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు 1200 పోస్టులు మేము పనిచేస్తున్నాం. 1035 వేకెన్సీస్ ఏమో వేశారు. ఇప్పుడు రిక్రూట్మెంట్ జరిగితే ఏమవుతుందంటే మా ఉద్యోగాలు పోతాయి. టోటల్గా 12 యూనివర్సిటీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా అంటే 2800 వేకెన్సీస్ ఉన్నాయి. మేమేమంటున్నాం, మమ్మల్ని 1200 ఉన్నాం కదా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఇంకా 1800 ఉంటాయి కదా, అది డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోండి. అక్కడ మమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసినందుకు మమ్మల్ని రోడ్డు మీద పడేయకుండా ఉంటుంది. మాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చాలా హై క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కేవలం ఏంటంటే రిక్రూట్మెంట్ చేస్తే అమ్ముకోవచ్చు పోస్టులు అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. కాబట్టి మాకు 1200 మాకు రిక్రూట్మెంట్ చేయండి, మిగతా 1800 పోస్టులు ఉన్నాయి కదా సార్, దాన్ని మళ్ళీ డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేయండి, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి జాబ్స్ వస్తాయి. మరి ప్రభుత్వం ఎందుకు పరిగణలో తీసుకోలేదు మీది ఆ డిమాండ్స్ని? అంటే ఈ మధ్యవర్తులు మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి వ్యవస్థ ఏంది, వీసీల వ్యవస్థ, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వీళ్ళని పిలిచి గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీటింగ్ కండక్ట్ చేస్తుంది. వీళ్ళు ఏం చెప్తారు, రెగ్యులరైజ్ చేయాలని వీళ్ళ డిమాండ్ ఉంది కదా అని ప్రభుత్వం అడిగితే వీళ్ళు చెప్పడం ఒకటే, లీగల్ ఇష్యూస్ వస్తాయి, టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. సో గవర్నమెంట్కు లీగల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే మళ్ళీ వేరే యూనివర్సిటీస్లో వేరే రాష్ట్రాలలో రెగ్యులరైజ్ చేశారు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ని రెగ్యులరైజ్ చేశారు వేరే యూనివర్సిటీస్లో. 1200 మంది సుమారు 1200 మంది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కదా. మరి మీరు విద్యాశాఖ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అప్రోచ్ ఆయనకి చెప్పొచ్చు కదా మీ సమస్యలు. మేము వేం నరేందర్ రెడ్డి సార్ని కలిసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా మేడంని కలిసినాం, తర్వాత శ్రీధర్ బాబుని కలిసినాం, బట్టి విక్రమార్క సార్ కలిసినాం, అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇప్పుడు అసౌద్దీన్ ఓవైసీ మాట్లాడారు, తర్వాత పాయల్ శంకర్ సార్ మాట్లాడారు, చాలామంది మాట్లాడారు. ఇప్పుడు కాకుండా లాస్ట్ ప్రభుత్వంలో మళ్ళీ అప్పుడు మనకి కేటీఆర్ సారు, కవిత మేడము, హరీష్ రావు, సంతోష్ సారు, మళ్ళీ వీళ్ళు అప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బట్టి విక్రమ్, మధుయాష్కి అందరూ కూడా మా గురించి అసెంబ్లీలో డిస్కస్ చేసిన వాళ్ళే. అప్పుడేమో వీళ్ళేమన్నారు, మేము ప్రభుత్వంలోకి వస్తే మేము రెగ్యులరైజ్ చేస్తామని వీళ్ళు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో వాళ్ళు ఏమన్నారు, మేము చేస్తామని లాస్ట్కి మాకు చేయకుండానే వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేస్తాం అన్నటువంటి వ్యక్తులు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు, మళ్ళీ మీ మీద రుద్దడానికి జీవో నెంబర్ 21 తీసుకుని వచ్చారు. ఏం చెప్పదలుచుకున్నారు విషయం? మేము ఏం చేసినామంటే సార్, ఇప్పుడు రోడ్డు మీద పడాల్సి వచ్చింది. మేము నమ్మకం ఉంది మాకు, రేవంత్ రెడ్డి సారు మాబనార్ నుంచి మాకు ముఖ్యమంత్రి అయితే మేము పాలమూరు యూనివర్సిటీ వచ్చినాము, సార్ మాకు చేస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీ అప్పుడు పాదయాత్ర చేశారు సార్ చేసినప్పుడు కల్వకృతిలో మేము కలిసినప్పుడు నేను డెఫినెట్గా మేము వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా చేస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడానికి ఎవరికైనా యాక్సెస్ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది కదా, అలాంటి సందర్భంలో మీరు ఎందుకు కలవలేకపోతున్నారు? ఇప్పుడు మాకు డైరెక్ట్ యాక్సెస్ అయితే ముఖ్యమంత్రి సార్ని మేము కలవలేకపోయినాం సార్. అయితే మొన్న మేమేమైపోయిందంటే వివిధ ప్రతినిధుల ద్వారా, ఇప్పుడు వివిధ పార్టీ మెంబర్స్ ద్వారా అసెంబ్లీలో మాట్లాడిచ్చాం. కాబట్టి ఇది ఒక మ్యాటర్ ఇష్యూ అనేది సార్ నోట్లో ఉంది, సార్కి తెలుసు, క్లియర్ నాలెడ్జ్ ఉంది ఆయనకు. ఆపోజిషన్ పార్టీ పాదయాత్రలు ఉన్నప్పుడు కూడా ఆయనకు ఫుల్ నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు కూడా ఫుల్ నాలెడ్జ్ ఉంది. కేవలం మళ్ళీ వీళ్ళు ఈ వీసీలు లేదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెము ఏంది టెక్నికల్ ఇష్యూస్ అని, లీగల్ ఇష్యూస్ అని చెప్పడం యాక్చువల్లీ లేవు సార్. ఎందుకంటే మేము క్లియర్ కోర్ట్స్ కూడా చేసినాం. సుప్రీంకోర్టు ఒకటి కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని రెగ్యులరైజ్ చేసింది సుప్రీంకోర్టు, యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళని. తర్వాత వేరే యూనివర్సిటీస్లో మూకుమ్మడిగా చాలామందిని రెగ్యులరైజ్ కూడా చేయడం జరిగింది సార్ వేరే యూనివర్సిటీలో. సో అక్కడ లేని ఇష్యూ ఇక్కడ కమిట్మెంట్ ఉండాలి.
ప్రభుత్వానికి లేకుంటే ఆ డైనమిజం అనేది ముఖ్యమంత్రి కానీ లేకుంటే వివిధ మంత్రులు కానీ ఆ పోర్ట్ఫోలియో ఇప్పుడు సార్ దగ్గరనే ఉంది. ముఖ్యమంత్రి సార్ దగ్గర మా ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో సార్ దగ్గర ఉంది. సో డైనమిక్ ఉంటే లేదండి వీళ్ళకి చేసి పడేయండి, సింపుల్. అసలు ప్రాబ్లమే లేదు సార్, ఇష్యూ లేదని ఇష్యూ చేస్తున్నారు. అందులో మళ్ళీ ఏం చేశారు, మాకు నమ్మకం ఉంది కదా, ఏకదమ్ సడన్గా G.O. 21 తీసుకొచ్చేసరికి మా బతుకులు ఇప్పుడు బస్ స్టాండ్ అయినాయి, రోడ్డు మీద పడే పరిస్థితి. అందుకే లాస్ట్ మేము 10 days 15 days బ్యాక్ మళ్ళీ మేము ముట్టడి చేసినాం కౌన్సిల్ని. పీస్ఫుల్గా ముట్టడి చేస్తే అని మేము ప్రొటెస్ట్ చేస్తే తీసుకుపోయి మమ్మల్ని అరెస్ట్ చేశారు. 700 మందిని మమ్మల్ని అరెస్ట్ చేశారు. ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, ఎవరైనా పీస్ఫుల్గా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా మేము దాన్ని ఆమోదిస్తామని ప్రభుత్వం చెప్తుంది. ఇలాంటి సందర్భంలో అధ్యాపకులు అంటే ఇది నార్మల్ అధ్యాపకులు కూడా కాదు, యూనివర్సిటీ స్థాయిలో చెప్పేటువంటి అధ్యాపకులను విక్షేక్షణ రహితంగా మహిళలను చూడకుండా గుంజుకెళ్ళారని కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా చెప్పి ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? మీరు ఏమన్నా వైలెన్స్ చేసిర్రు అక్కడ? ఏం లేదు సార్, మేము నార్మల్గా పీస్ఫుల్గా కూర్చొని ప్రొటెస్ట్ చేసినాము. అసలు ప్రొటెస్ట్ కూడా కాదు, అసలు పోతూనే ఉన్నాం, ర్యాలీ చేసుకుంటా, రోడ్ ర్యాలీ చేసుకుంటా కౌన్సిల్ దగ్గరికి పోతూనే ఉన్నాం. కథం అప్పటికే పోలీసు వాళ్ళు అందరిని పెట్టేశారు, తీసుకెళ్ళి మమ్మల్ని లాక్కపోయి డీసీఎంలు వేసారు. లేడీస్ అని కూడా చూడకుండా తీసుకొని వేసేసారు. 12 పోలీస్ స్టేషన్స్లో మాకు ఏం చేశారంటే పెట్టిన తర్వాత కనీసం మాకు ఇది నీళ్ళు ఒకటి ఇచ్చారేమో కానీ ఏమి భోజనం కూడా పెట్టిన దాఖలే లేవు. ఎంత ఇబ్బందికి మమ్మల్ని గురి చేశారు. లేడీస్ ఫ్యాకల్టీస్ ప్రొఫెసర్స్ అని కూడా చూడకుండా లాక్కొని పోవడం జరిగింది సార్. చాలా అమానుషం. అసలు మాకు ఎంత బాధాకరం అవుతుందంటే అసలు జేఎల్స్కి డిఎల్స్కి రెగ్యులరైజ్ చేశారు. అసలు జూనియర్ కాలేజ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్కి ఎంత తెలుసా సార్? బేసిక్ 57,000. జూనియర్ కాలేజ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఓన్లీ పీజీ. డిగ్రీ కాలేజ్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్కి 64,000 బేసిక్, వాళ్ళ క్వాలిఫికేషన్ పీజీ విత్ సెట్ నెట్. మేము యూనివర్సిటీలో పనిచేసాం, మా కాంట్రాక్ట్ వాళ్ళకు మా బేసిక్ ఎంత తెలుసా సార్? 43,000. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి తెలుసా? సెట్ నెట్, పిహెచ్డి కంప్లీటెడ్, 10 years 15 years, నేషనల్ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, లా, మొత్తం యూనివర్సిటీస్ 12 యూనివర్సిటీస్ మొత్తం నడిచేది మా కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ ద్వారా సార్. వాస్తవానికి ఒకసారి రియాలిటీగా ఆలోచన చేయండి సార్. ఒకసారి గవర్నమెంట్ జాబ్ రెగ్యులర్ వస్తే ఎవరు పని చేస్తారు సార్? జనరల్గా ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే పని చేయడం చాలా తక్కువ. పని చేసేదే మేము 80% మంది 12 యూనివర్సిటీలో మేము కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ మేమే ఉన్నాం. రోజు మా ఉద్యోగ భద్రత కొరకు మేము ఎప్పుడు సిన్సియర్గా, కావాలంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి 12 యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ దగ్గర ఎవరు మీకు బోధిస్తారని. మేము తప్ప రెగ్యులర్లో ఉన్నటువంటి చాలామంది, అందరూ అనట్లేదు, చాలామంది ఫ్యాకల్టీస్ పని చేయరు. కారణం ఏంటంటే వాళ్ళ ఉద్యోగ భద్రత వాళ్ళని తీసేటోడు ఎవరు లేడు. మమ్మల్ని ఏంటంటే ఏదో ఒక కారణంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చినాము, మీ ముందు మీడియా ముందు మాట్లాడుతున్నాం, టార్గెట్ చేసి ఫైనల్గా వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ హానరబుల్ CM Sir, despite having high qualifications, I mean PG, NET, SET, I mean having 10, 15, 20 years of experience, sir, I mean we are working as a contract faculty, losing our self-respect. We sincerely request you, sir, I mean as you are given word when you are doing Padayatra, that after coming into power you are going to regularize all the contract faculties working in 12 universities. So we sincerely request you, sir, that we are not against to the recruitment, sir. First you resolve our issue and regularize all the 1,200 faculty members who are working in 12 universities irrespective of sanction and self-finance. First do our process, regularize immediately, sir, as soon as possible. Then you can proceed for the direct recruitment process, sir. Thank you so much, sir. ఓకే, మీరు చెప్పండి, అంటే కొత్త వాళ్ళను ఉద్యోగాలకు తీసుకోకంటే గతంలో నుంచి ఏళ్ళకేళ్ళగా చేస్తున్నటువంటి మిమ్మల్ని తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సార్ ఎటువంటి నష్టం ఏమి ఉండదు సార్. ఎందుకంటే మేము అందరం కూడా వెల్ క్వాలిఫైడ్ సార్. వెల్ క్వాలిఫైడ్, నెట్, పిహెచ్డి విత్ 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం సార్. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో చేసిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి ఏం నష్టం ఉంటుంది సార్? ఏ విధంగా నష్టం ఉంటుంది సార్? ఎందుకు మరి మీకు ఎందుకు ఇవ్వలేకపోతుందా జాబ్స్? ఏదో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే సరిపోతుండే కదా, మరి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి కొత్త వాళ్ళని తీసుకునే అవసరం ప్రభుత్వానికి ఏముంటుంది? సార్ మేము కూడా చెప్పేది కూడా అదే సార్. మేము అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కూడా రెగ్యులరైజ్ చేయండి. యాజ్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా క్లియర్గా చెప్తున్నాయి, సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి. మేము రెగ్యులర్గా ఉన్న అసిస్టెంట్ కానీ, అసోసియేట్ కానీ, ప్రొఫెసర్లో వాళ్ళకి ఈక్వలెంట్గా మేము వర్క్ చేస్తున్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి సార్, పాలమూరు యూనివర్సిటీలో ఫార్మసీ డిపార్ట్మెంట్ ఉంది సార్. మొత్తం అందరూ కూడా టోటల్ కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీ సార్, రెగ్యులర్ ఫ్యాకల్టీ ఎవ్వరు లేరు. అందులో అందరం కూడా వాళ్ళందరం వెల్ క్వాలిఫైడ్ సార్ ఫ్రమ్ రెస్పెక్టెడ్ యూనివర్సిటీ నుంచి. మంచి వీఆర్ గాట్ పిహెచ్డి డిగ్రీస్, వీఆర్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, వీఆర్ గైడింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్. వాళ్ళతో ప్రాజెక్ట్ చేపిస్తున్నాం, వాళ్ళ యొక్క అభ్యున్నతికి మేము తోడ్పడుతున్నాం. మీకు అంతకంటే కావాల్సింది ఏం సార్? మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చేసేది కూడా అదే పని కాదు సార్.
అందుకోసమని మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి యాజ్ పర్ ద సుప్రీం. మేమేమో మీ సొంత నిర్ణయం తీసుకోవట్లేగా. సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం ఇచ్చిందో దాని ప్రకారమే తీసుకోమని కూడా మేము కూడా అదే చెప్తున్నాం కదా సార్. ఓకే, ప్రభుత్వం అయితే మిమ్మల్ని నిర్లక్ష్యంగా వహిస్తున్నాయి. మరి కోర్టుని ఏమన్నా అప్రోచ్ అయ్యారా? కోర్టు ఏం చెప్పింది మీకు? కోర్టు అప్రోచ్ అయితే కోర్టే కదా సార్ చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు జేఎల్ కానీ డిఎల్ కానీ లేకపోతే వాళ్ళు మాకంటే కూడా తక్కువ క్వాలిఫికేషన్, మేమేం వాళ్ళని కించపరచలేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏ విధంగా అయితే ఉద్యోగ భద్రత ఇస్తున్నారో మాకు కూడా అదే విధంగా ఉద్యోగ భద్రత ఇవ్వమని మేము కోరుతున్నాం సార్. ఓకే, ఫైనల్గా చెప్పండి, అంటే శాలరీస్ మీకు రెగ్యులరైజ్ ఉన్న వాళ్ళకి ఎంత డిఫరెంట్ ఉంటుంది, అదేవిధంగా మీరు ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, రెగ్యులర్గా ఏం ఫేస్ చేస్తున్నారు? సార్ కాంట్రాక్చువల్ ఫ్యాకల్టీ కంటే ఇప్పుడు యాజ్ పర్ మన బ్రదర్ చెప్పినట్టు సార్ వాళ్ళకి బేసిక్ 57,000 64,000 వాళ్ళకు, మాకు మాత్రం 43,000 మాత్రమే ఉంది సార్. మేము మళ్ళీ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా నియర్లీ అంటే ఎప్పుడు కూడా యూజీసీ కూడా పే స్కేల్ రివ్యూ చేస్తుంటుంది సార్. సో ప్రతిసారి వాళ్ళకు డిఏ కానీ హెచ్ఆర్ఏ కానీ వాళ్ళు పెరుగుతుంది సార్. మాకు మాత్రం అదేం లేదు కదా సార్, అంత ఓన్లీ ఫ్లాట్ పే స్కేలే కదా సార్ మాకు ఇచ్చేది. సో ఈ విధంగా చూస్తే కూడా ఆర్థికంగా కూడా ప్రతి సంవత్సరం కూడా మరి మీరు చూస్తే ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది సార్. ఇన్ఫ్లేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది సార్. ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం అంటాం మనం. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరల కొద్దీ దానికి అనుగుణంగానే పర్మనెంట్ వాళ్ళకు మాత్రం అన్ని విధాలుగా మీరు వాళ్ళ పే స్కేల్ ద్వారా రివ్యూ చేసి వాళ్ళకి హై పే స్కేల్ చేస్తున్నారు సార్. మరి అదే మేము అదే ఫ్లాట్ పే స్కేల్తోనే మేము అదే జీతభత్యాలతో మినిమం పే స్కేల్తో మేమైతే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ని కూడా మేము కూడా అదే సర్వీస్ మేము కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కదా సార్. సో ఇంత మేము సర్వీస్ చేస్తున్నాం కాబట్టి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో మాకు కూడా ఒక ఉద్యోగ భద్రత ఇవ్వండి, ఒక న్యాయమైన పే స్కేల్ ఇవ్వమని చెప్పేసి మేము కూడా అదే అడుగుతున్నాం కదా సార్. అన్ని కూడా డెవలప్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరి యూనివర్సిటీలో పనిచేసేటువంటి కాంట్రాక్టర్ లెక్చరర్లను ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? సార్ యూనివర్సిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? యూనివర్సిటీ డెవలప్మెంట్ అంటే దాంట్లో పనిచేసే వాళ్ళ బాగోగులు చూసినప్పుడే కదా సార్ యూనివర్సిటీ అనేది డెవలప్ అవుతుంది. చూసుకున్నప్పుడు మరి ఉతిగా బిల్డింగ్లు రేజ్ చేసేసి పెద్ద బిల్డింగ్లు వేసేసి ఇవన్నీ చేయడం మరి అదొక అభివృద్ధి అంటారా సార్? మీరే చెప్పండి సార్. ఇప్పుడు పాలమూరు నియోజకవర్గం అంటే పాలమూరు నుంచి మీరు వచ్చారు. పాలమూరు ముద్దుబిడ్డనే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన డైరెక్ట్గా మరి మీరు పర్సనల్గా ఎప్పుడన్నా కలిసి మీ సమస్యను విన్నవించే ప్రయత్నం ఏమైనా చేశారా? సార్ అంటే వివిధ ప్రతినిధుల ద్వారా మేము కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇదే విధంగా అంటే చాలా వరకు మేము వెళ్ళి ఇండైరెక్ట్గా మా యొక్క విన్నపాలను అప్లికేషన్స్ ద్వారా మేము ఇవ్వడం జరుగుతుంది, వేరే వాళ్ళ ద్వారా వెళ్ళి కలవడం జరుగుతుంది సార్. ఓకే, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని? ఫైనల్గా మేము ఏం చెప్తున్నామంటే సార్, మీరు ఏదైనా చేసుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే ఉద్యోగ భద్రత కల్పించండి. మేము న్యాయమే అండి. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మేము ఎవరికి కూడా తక్కువ కాదు సార్. ఏ విధంగా చూసుకున్నా, క్వాలిఫికేషన్లో చూసుకున్నా కానీ, వర్క్లో చూసుకున్నా కానీ, అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ ఏ పని అన్నా కూడా మేము చేయగలం సార్. అటువంటి అప్పుడు మమ్మల్ని తీసుకోవడంలో తప్పే ఉంది. అందుకోసమనే మాకు బేసిక్గా ఉద్యోగ భద్రత ఇవ్వమని మేము కోరుతున్నాం. గతంలో ఎవరైతే నాయకులు మీ వెంబడి ఉండి మేము వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అధికారంలో ఉన్నారు, మంత్రులుగా పదవులు నిర్వర్తిస్తున్నారు, వాళ్ళని కలిసి మరి మీ సమస్యను మరోసారి గుర్తు చేసే ప్రయత్నం ఏమైనా చేసారా? చేస్తే వాళ్ళు ఎలాంటి సమాధానం ఇచ్చారు? చేశామండి ఆల్రెడీ. కాకపోతే చూస్తాం అంటున్నారు తప్ప, కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు ఏ విధమైన హామీలు ఇస్తున్నారు కానీ అది ఏందనేది పర్ఫెక్ట్గా ఇవ్వట్లేదు. అంటే ఉంది, ప్రభుత్వం దృష్టిలో ఉంది, చూస్తాం అంటున్నారు. కానీ ఇంతవరకు ఏ విధమైన హామీలు అనేవి మాకు ఇంతవరకు రాలేదు. కాబట్టి ఈరోజు స్టేట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన ఈ మహాధర్నా ప్రోగ్రామ్కి జేఎన్టీహెచ్ కాన్స్టిట్యూషన్ కాలేజ్ చేసినటువంటి జేఎన్టీ మంత్రి నుంచి ఒక 30 మంది మేము తల్లి రావడం జరిగింది. ఇది మా యొక్క జీవన్మరణ పోరాట సమస్య సార్. మేము ఒక 10-15 ఏళ్ళ నుంచి మా జేఎన్టీ మంత్రి కాలేజ్ అనేది కాన్స్టిట్యూషన్ కాలేజీ, అది రిమోట్ ఏరియాలో ఉంది. దాన్ని మేము అక్కడ మొత్తం టోటల్గా కాంట్రాక్ట్ అధ్యాపకులమే ఇప్పటివరకు దాకా దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చాం సార్. సో అలాంటిది 10-15 సంవత్సరాల నుంచి మేము సర్వీస్ చేస్తున్నాం. దానికి మా సర్వీస్ని ఈరోజు పక్కన పెట్టి 21 జీవో తెచ్చి రిక్రూట్మెంట్ చేస్తే అంటే మా సర్వీస్ అంతా ఏం కావాలి సార్? ఈరోజు మేము మా 1200 కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది సార్. కాబట్టి ఈ విషయాన్ని మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటికైనా అంటే సీఎం దృష్టిగాల్లో ఉంది ఇది ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మాకు అంటే న్యాయం చేస్తా అని దాంట్లో చెప్పారు.
సో ఇది ఇప్పటికైనా సీఎం గారు అంటే విద్యా వ్యవస్థ వాళ్ళ దగ్గరనే ఉన్నది కాబట్టి దీన్ని గమనించి తొందరగా మాకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బెటర్. మాది ఒకటే, మా డిమాండ్ ఒకటే, బేసిక్ హెచ్ఆర్ఏ డిఏ యాన్యువల్ 3% ఇంక్రిమెంట్తోని కూడా రెగ్యులరైజేషన్ చేయాలనేదే మా డిమాండ్ అండి. ఓకే, గతంలో మంత్రి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు, ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు, అప్పుడు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ సమస్యల గురించి చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఆయన ఏమైనా కలిసి మళ్ళోసారి మీ సమస్యను గుర్తు చేసే ప్రయత్నం చేశారా? చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు? చూస్తామనే చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎవరిని కలిసినా కూడా అవును అసెంబ్లీ సాక్షిగా శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఉంది, చేస్తూ అంటున్నారు. కానీ మాకు ఈ విధమైన ఇంకా పర్ఫెక్ట్ హామీ రాలేదు కాబట్టి ఈరోజు ఉద్యమం చేయడం జరుగుతుంది సార్. ఎంతమంది ఉంటారు మంత్రికి సంబంధించిన ఏదైతే జేఎన్టీయూలో ఎంతమంది స్టాఫ్ ఉంటారు ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్? 35 మెంబర్స్ సార్. అందరూ ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే ఎవరికైనా రెగ్యులరైజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అందరూ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు, దాంతోపాటు మేము 35 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నాం సార్. ఓకే, అంటే నార్మల్గా ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే రెగ్యులరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకుంటే సేమ్ యథావిధిగా ఎవరైతే కొత్త వాళ్ళు వస్తే తీసేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి? తీసేసే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో దానివల్ల ఈ కన్స్ట్రక్షన్ కాలేజీలో ఎఫెక్ట్ కావచ్చు అనేది మా యొక్క వాదన. ఎక్కడి నుంచి వచ్చారు? ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారు? అసలు మీరు పే చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి? సో నా పేరు కుమార్ అండి. నేను జేఎన్టీ మంత్రి నుండి వచ్చానండి. నేను గత 14 సంవత్సరాలుగా జేఎన్టీ మంత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా వర్క్ చేస్తున్నాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. సో మేము చాలా సంవత్సరాలకి వెళ్ళి ఎంత పే చేసినా కూడా మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు సార్. మాకు కావాల్సిందల్లా ఏంటంటే వీలైతే మీ ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటాను, రెగ్యులరేషన్, లేకపోతే అది లేట్ అయిన ప్రత్యక్షంలో మాకు జాబ్ సెక్యూరిటీ కావాలండి. సో మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, సో దాదాపు మేము ఇంటర్మీడియట్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, దాదాపు 60,000 సాలరీ వస్తుందండి. అలాగే పాలిటెక్నిక్లో వర్క్ చేసే లెక్చరర్స్ కూడా దాదాపు 60,000 సాలరీ వస్తుంది. బట్ జేఎన్టీయూలో వర్క్ చేస్తున్న వాళ్ళకి, ఇతర వివిధ విశ్వవిద్యాలయాలు వర్క్ చేస్తున్న వాళ్ళకి 43,000 వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? సో మాకు కావాల్సిందల్లా ఏంటంటే, మేము ఇంత ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తున్నప్పటికీ మా యొక్క శ్రమ దోపిడీకి గురవుతున్నాం, మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అయినా కూడా ప్రభుత్వం కాకుండా మా యొక్క ఎవరైతే ఉన్నారో అధ్యాపకులు మా పట్ల అశ్రద్ధ చూపిస్తున్నారు. మేము చాలా శ్రమ దోపిడీకి గురైపోయి ఎంత వర్క్ చేసినా కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటి వినియోగించుకుంటున్నాం. మాకేంటంటే ఈ జియో నంబర్ కొత్తగా రిలీజ్ చేశారు, April 4 తారీఖులో రిలీజ్ అయింది. ఆ జియో నంబర్ 20 వల్ల ఏంటంటే మాకు ఎలాంటి గైడ్లైన్స్ మాకు సూట్ అవ్వండి. మాకేంటంటే మేము భయానందాలకు గురవుతున్నాం, అభద్రత బాగున్నాం. కాబట్టి మాకు జియో నంబర్ 21 ఏదైనా చేసుకోండి, రిక్రూట్మెంట్ చేసుకోండి. బట్ దానికంటే ముందు మాకు ఒక రెగ్యులేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయండి. అది కాని పక్షంలో మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చేసి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విధులు నిర్వర్తిస్తున్నారు? జేఎన్టీయూలో నేను ఒక 2011లో జాయిన్ అయ్యండి. నాకు దాదాపు 14 సంవత్సరాలకి వెళ్ళి వర్క్ చేస్తున్నాను అండి. మా ఇతర అధ్యాపక మిత్రులు కూడా దాదాపు 11కి వెళ్ళి 15, సో మినిమం 5 years ఉన్నారండి. సో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేటట్టు ప్రభుత్వం ఒక కరెక్ట్ నియమం తీసుకుంటే, ఎందుకంటే కొత్తగా ఇప్పుడు మనకి ఆల్రెడీ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే వినియోగించుకున్నాం. గత 18 నెలలుగా ఇదే ఉద్యమంలో ఇదే చేస్తున్నాం. బట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తే లాస్ట్ మూమెంట్ వరకు మా విషయంలో చాలా నెగ్లెక్ట్ చేయడం జరిగిందండి. సో లాస్ట్కి మేము గెలుపుకున్న ప్రభుత్వం కాబట్టి మా తరఫున గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న శ్రీధర్ బాబు గారు కావచ్చు, అలాగే బట్టి విక్రమార్క గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు. సో వాళ్ళు ప్రతిపక్ష హోదా చేసినప్పుడు ఏంటంటే మా తరఫున అది వాగ్మూలం చేశారు. ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా వీళ్ళందరికీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ విశ్వవిద్యాలయంలో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇస్తే సరిపోతుంది, రెగ్యులర్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి. ఎందుకంటే అప్పుడు కామన్ రిక్రూట్మెంట్ అని ఒకటి క్రియేట్ చేశారండి. సో అందులో భాగంగా మాకు రెగ్యులర్ చేయమని చెప్పారు. బట్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మా విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో అర్థం అవ్వట్లేదండి. ఇప్పటికీ మేము విన్నవించుకుంటున్నాం. సో ఎక్కడైతే 1270 మంది 12 విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1270 మందిని కంపల్సరీ రెగ్యులరైజ్ చేయాలండి. మంత్రి జేఎన్టీయూలో మీరు 14 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నామని చెప్తున్నారు. మరి ఒకవేళ కొత్త నోటిఫికేషన్లు వేసి కొత్త ఉద్యోగులు వస్తే మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? మిమ్మల్ని తీసేస్తారా, కొనసాగించే అవకాశాలు ఉంటాయి? మాకు అదే అభద్రత బాగుందండి. ఎందుకంటే మాకు కొత్త ఉద్యోగులు వస్తుంటే మా ప్లేస్లోనే కదండి ఇప్పుడు వాళ్ళు వచ్చేది. సో మాకు ఆ అభద్రత బాగుంది కాబట్టి కంపల్సరీ ఒక కొత్త నోటిఫికేషన్ వెళ్ళే ముందరే మాకు న్యాయం చేసి మేము వెళ్ళమంటున్నాం. సో నోటిఫికేషన్ మీ ఎగ్నిస్ట్ కాదండి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాక మాకేంటంటే ఒకటే అండి, ఇప్పుడు వివిధ జేఎల్ డిఎల్ పాలిటెక్నిక్ లెక్చర్స్గా వర్క్ చేసే వాళ్ళకి 60,000 పైచిలకు సాలరీ వస్తున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఇతర జేఎన్టీయూ కాలేజీలో ముఖ్యంగా 43,470 రూపాయలు వస్తుందండి. మాకు ఇంత దోపిడీకి మేము గురవుతున్నాం. ఇప్పటివరకు మాకు సాలరీ పెరిగింది లేదు, ఇప్పటికైనా పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. సో మేము అందరం రోడ్డు పైకి వచ్చడం జరిగింది. మా ఫ్యామిలీస్ ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తే మా పరిస్థితులు ఏంటి? మా ఫ్యామిలీ మీ అంతా రోడ్డు మీద పడతామండి. సో మాకు న్యాయం చేయాలని మీ ప్రభుత్వాన్ని దృష్టి. శ్రీధర్ బాబు మీ సమస్యల పట్ల అసెంబ్లీలో కూడా చాలా సందర్భాలు కూడా మీ గురించి మాట్లాడారు. మరి ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన కలిసి ఏమన్నా మీ సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం ఏమైనా చెప్పారా, లేకపోతే వాళ్ళు ఏమైనా సమాధానం ఇచ్చారు?
సో చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి మంత్రికి వచ్చినప్పుడు. మేము కూడా మంత్రి జేఎన్టీ మంత్రిలో ఆయన హయాంలోనే విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కాలేజ్ ఎస్టాబ్లిష్ అయిందండి 2010లో. సో తర్వాత కూడా చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మేము పర్సనల్గా కలవడం జరిగింది. కొత్తగా ఎన్నికైన తర్వాత కూడా మంత్రిగా కలెక్టర్ భవన్కి వచ్చినప్పుడు పెద్దపల్లి కూడా కలవడం జరిగింది మిగతా మంత్రిని జైతాల అధ్యాపకుల మిత్రులము. సో అందులో భాగంగా ఏంటంటే చాలాసార్లు మా శ్రీధరబాబు గారు కావచ్చు, లాస్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా మీడియా సమకంగా అందరూ మన తెలంగాణ యూనివర్సిటీ కలిసినప్పుడు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం లేదండి, మీకు కంపల్సరీ ఉద్యోగ బదిలీ ఇస్తాం, మీది పరిశీలన చేస్తున్నాం అని చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడల్లా మాకు కావాల్సిన అదర్ ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అంటే ఏ విధంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. దానివల్ల మా యొక్క ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ యొక్క అధికార దావం కోసం మామూలు పక్క పెట్టడానికి వాళ్ళే కారణం అండి. సో వాళ్ళ పేర్లను చెప్పదలుచుకోలేదు. బట్ మాకు ఏదో ఒక న్యాయం చేస్తారని మాకు సీఎం గారు మాకు చాలా నమ్మకం ఉందండి.